అందరికీ నమస్తే అండి. జస్ట్ ఇప్పుడే ఒక వీడియో చూశాను ట్విట్టర్లో. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ వైరల్ అవుతుంది. ఆ వీడియో మీద పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు వీళ్ళందరికీ కూడా ట్యాగ్ చేశారంట. లోకేష్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు చూశారంట, చూసి స్టాఫ్తో మాట్లాడారంట. అదేంటంటే శ్రీకాకుళంలో ఎవరో ఒక ఆయన ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ నడిపిస్తున్నాడంట. బసవరమణ అనే వ్యక్తి అనే సంస్థ నడిపిస్తూ అక్కడ ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ కోర్సు, డిగ్రీ ప్లస్ డిఫెన్స్ కోర్సు అండ్ డిఫెన్స్ ఆఫీసర్ ఎంట్రీ కోర్సెస్ అని, అంటే ఇండియన్ ఆర్మీకి డిఫెన్స్లోకి ఆర్మీకి వెళ్ళాల్సిన కోర్సులన్నీ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు అందించే సంస్థ. అది ఒక కాలేజ్ అనమాట, ఇండియన్ ఆర్మీ కాలింగ్. అక్కడ పిల్లవాడిని, మైనర్ పిల్లోడే, అతనేమో పెద్దోడు కాదు, మైనర్ పిల్లోడిని ఒక వైరుతో చాలా దారుణంగా కొడుతున్నాడు. మీరు పక్కన, అంటే మనం వీడియోలు ప్లే చేయలేము, అదంతా వైలెన్స్ రిలేటెడ్, సో ఫోటోలు చూడొచ్చు. చాలా దారుణంగా కొడుతున్నాడు అనమాట. సో ఆ వీడియో చూడడానికే చాలా డిస్టర్బింగ్గా ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే అక్కడ అక్కడ చదువుకుంటున్న పిల్లల్ని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కో దేనికో పంపించాడంట. అలా పంపించినప్పుడు ఆ షాప్లో దొంగతనం జరిగిందని ఆ మేనేజ్మెంట్ ఇతనికి కంప్లైంట్ చేశారు. ఎవరు, ఈ బసవరమణ ఆ కాలేజ్ ఓనర్కి. అతనికి కంప్లైంట్ చేస్తే అతనేమో దాని మీద పర్సనల్గా ఒక ఎంక్వైరీ చేస్తూ ఒక తాడు తీసుకొని, వైర్ తీసుకొని పిల్లల్ని ఇలా చావగొడుతున్నాడు, చితగొడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు షాపింగ్ మాల్కి పిల్లల్ని పంపించడం ఒకటో తప్పు. ఇండియన్ ఆర్మీలో ఇలా షాపింగ్కి కాపలా ఏమని చెప్తారా, బందోబస్తు విధులు పంపిస్తారా? చిన్న చిన్న షాపులు ఓపెనింగ్కి, శ్రీకాకుళంలో ఒక షాప్ ఓపెనింగ్ అయితే పంపించాడు అనమాట. దానికి అతను డబ్బులు తీసుకుంటాడు. అతనేమి ఫ్రీ సర్వీస్ కాదు, పోనీ ఆ డబ్బులు ఏమైనా పిల్లలకి ఇస్తాడా? ఇక్కడ ఆలోచించండి, పిల్లల్ని ఆ కాలేజీలోనో స్కూల్లోనో జాయిన్ చేస్తే అతను బానిసలుగా వాడుకుంటున్నాడు. ఇది వెట్టి చాకరీ కేసు కూడా నమోదు చేయాలి ఒక రకంగా. ఇప్పుడు జిమ్లో కొంతమంది వెళ్తారు, జిమ్కి వెళ్తారు, వాళ్ళని బౌన్సర్లుగా ఎక్కడికో పంపిస్తారు, అది వేరే, అది జాబ్ లెక్క, ప్రొఫెషన్ లెక్క. వెళ్ళినందుకు ఎవరు వెళ్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఇతని దగ్గర చదువుకుంటున్న పిల్లల్ని బందోబస్తు కోసం పంపిస్తున్నాడు, సెక్యూరిటీగా పంపిస్తున్నాడు. ఆ రోజుకో 2 రోజులకో. మరి దానికి అతనేమో డబ్బులు ఇస్తాడు వాళ్ళకి. ఇచ్చినా ఇవ్వకపోయినా అది తప్పే. బిలో 18 ఇయర్స్ పిల్లల్ని ఎలా పంపిస్తాడు? అదేమి జాబ్ కాదు, అదేమి కోర్సు కాదు, అది కోర్సులోకి రాదు. పైగా వాళ్ళు అక్కడ సరిగ్గా చేయలేదని అక్కడ దొంగతనం ఆరోపణలు రావడంతో ప్రైవేట్గా ఇతనే ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆ వీడియో చాలా డిస్టర్బింగ్ విజువల్స్ అనమాట. సో దాని మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంటే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా చక్కర్లు కొట్టిన తర్వాత, ప్రభుత్వ పెద్దలు రెస్పాండ్ అయిన తర్వాత, ఆ జిల్లా పోలీసులు రెస్పాండ్ అయ్యి అతని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒకవేళ ఈ వీడియో వైరల్ అవ్వకపోతే విషయం బయటికి రాదు, పట్టించుకోరు కూడా. ఎందుకంటే ఇతనికి జిల్లాలో పోలీసులతో పరిచయాలు ఉన్నాయి. ఇతను గతంలో ఆర్మీలో పనిచేసి ఉంటాడు కాక ఆ జిల్లాలో పోలీసులతో వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు ఉండడంతో ఆ పరిచయాలను వాడుకొని ఇతను ఇష్టం వచ్చినట్టు ఫీజులు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తాడు. ఆర్మీ కోచింగ్ ఇస్తామని చెప్పి. ఆర్మీలో అతని దగ్గర 100 మంది చదివితే 100 మందిలో ఒక 3-4 ఆర్మీకి సెలెక్ట్ అవుతారు. సైనిక పాఠశాలలు ఉన్నాయి ఆర్మీకి తీసుకువెళ్ళడానికి, ఎన్డీఏ కోచింగ్ ఇవ్వడానికి, ఎన్డీఏలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి సైనిక పాఠశాలలో ఉన్నాయి. సైనిక పాఠశాలలోనే 7 to 10% రేటు డిఫెన్స్కి సెలెక్ట్ అయ్యే రేటు. కానీ ఇటువంటి ప్రైవేట్ స్కూల్స్లో అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేంగా. మేబీ 100 మందిలో ఒక 5 వెళ్తారు లేదా 6 వెళ్తారు. దానికోసం ఇతను లక్షలు ఫీజులు తీసుకోవడం, దానిలో పిల్లల్ని ఎలా పర్సనల్గా అవసరాలకు వాడుకోవడం, ఇలా తీవ్రంగా కొట్టడం, ఇది అంతా కూడా చట్ట వ్యతిరేకమే. ఇక్కడ ఏంటంటే మనం ఇంకో పాయింట్ చెప్పుకోవాలి. శ్రీకాకుళం జిల్లా ఒకటి, ప్రకాశం జిల్లా ఒకటి నేను పుట్టి పెరిగిన జిల్లా, రెండోది నేను బాగా పనిచేసిన జిల్లా ఎక్కువ కాలం. ఈ 2 జిల్లాల్లో నేను ఒక ఎమోషన్ బాగా అబ్జర్వ్ చేశాను. మీరు క్యాల్కులేషన్స్ కూడా చూడొచ్చు. మన రాష్ట్రం నుంచి ఆర్మీకి వెళ్ళే ప్రతి 100 మందిలో ఈ 2 జిల్లాల నుంచే 50 మంది ఉంటారు. అందులోకి ప్రకాశం జిల్లాలో కూడా గిద్దలూరు ప్రాంతం నుంచి ఎక్కువగా ఉంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా గిద్దలూరు నియోజకవర్గం నుంచి బాగా ఎక్కువగా ఉంటారు ఆర్మీకి వెళ్ళేవాళ్ళు. శ్రీకాకుళం జిల్లాలో 2-3 ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ 2 ప్రాంతాల్లో కొంచెం 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే, అంటే ఉపాధి అవకాశాలు సరిగ్గా లేకపోవడం, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం, ఏదో ఒకటి వెళ్దాంలే అని చూడడం. సో ఆర్మీతో పాటు సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు,
ప్లస్ సిఐఎస్ఎఫ్ లాంటి జాబులు, ఇటువంటి జాబులకి అందరూ వెళ్ళిపోతారనమాట. 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో వెళ్ళిపోతారు. దానికి మేము జాయిన్ చేస్తాము, మేము ట్రైనింగ్ ఇస్తాము, మేము కోచింగ్ ఇస్తాము, మా ద్వారా మీరు వెళ్తే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు, అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు అని చెప్పి ఇటువంటి వాళ్ళు దాన్ని ఒక వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. పూర్తి కమర్షియల్, పూర్తి కక్కుర్తి, పూర్తి క్రైమ్. మేబీ ఇతని మీద కేసు నమోదు చేస్తే చేయొచ్చు, కానీ మళ్ళీ బయటకు వచ్చి అతను అలాగే చేస్తాడు. ఆ కాలేజీకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అనేది మూసేయాలి. అటువంటి కాలేజీ ఇప్పుడు ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ తెరవచ్చా? తెరవడానికి కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళ నడపడానికి వీల్లేదు. నడిపినా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు. సో ఇతన్ని అరెస్ట్ చేయడం కాదు, ఇతన్ని కేసు కట్టడం కాదు, కాలేజ్ కూడా మూసేయాలి, దాని పర్మిషన్స్ కూడా రద్దు చేయాలి. దాని నుంచి ఎవరెవరు లబ్ధి పొందారో, ఎవరెవరు దానికి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. అప్పుడే కరెక్ట్ అయిన న్యాయం జరిగినట్టు. లేకపోతే మాత్రం దానిలో అందరూ వాటాలు తింటున్నట్టు. ఎందుకంటే ఆ జిల్లా అధికారులు చాలామంది అతనికి పరిచయాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి అతను ఆ పరిచయాలను వాడుకొని ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడేమో.